Studies. Attention. Now I request our beloved great Maharaj, Radha Manohar Maharaj, will package. Salute. Bhagavata Punjab Sindhu Gujarat Maratha Savila Uccala Vanga Vindhya Himachala Yamuna Ganga Uccala Charahitaranga Subhasisadaye Savasubhasisamaye Rahe Savajayalabha ఫోటో దిగు స్టేట్లోనే ఫేమస్ రాధా మహారాజ్కి మనం ఈరోజు సన్మానం చేయడం అది మన అదృష్టంగా భావిస్తున్నాము. ఇక్కడి నుంచి మన స్కూల్ బాధ్యతలన్నీ మహారాజ్ గారు తీసుకొని ముందుకు నడిపించాలని నేను సదా పాదాభివందనం చేసుకుంటున్నాను. హరే 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 వండర్ఫుల్ హరే 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 అన్నీ వజ్రాలే. హరే హరే కృష్ణ తల్లి జాగ్రత్త. హరే కృష్ణ తల్లి నెమ్మది తల్లి. హరే కృష్ణ అమ్మ బంగారు తల్లి. హరే కృష్ణ జాగ్రత్త. హరే కృష్ణ తల్లి. హరే 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 హరే
ఇంకా లాస్ట్ మా నేతాజీ సుభాష్ చంద్రబోస్. వాళ్ళ అమ్మని మెచ్చుకోవాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. సుభాష్ చంద్రబోస్. హరే కృష్ణ. నెమ్మది హరే కృష్ణ. అశ్విని, సంజన, హరే కృష్ణ. హితేష్ బాలాజీ రండి అన్న. అశ్విని, సంజన రండి. హితేష్ నూర పల్లవిరా ఆ పక్కన నిలబడండి. హర్షశ్రీ నవనీత ఆ పక్కన నిలబడండి. మంచి మంచి అలా చూడకన్నా ఉద్దేశోడా మా సుభాష్ అన్నా మీరు అమ్మాయిలందరూ కూర్చోండి, రెండు ఇల్లు చేసి తీసేసి కూర్చోండి. నేను కూర్చోండి, అక్కడ కూర్చోండి. కూర్చోండి కూర్చోండి అమ్మాయిలందరూ. Can I speak? Yes. जय श्री राम. जय श्री राम. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे. మిమ్మల్ని అందరినీ చూస్తే నాకేం గుర్తొస్తుందంటే నా బాల్యం గుర్తొస్తుంది. అలాగే కొన్ని పాటలు కూడా గుర్తొస్తాయి. జీ మీరు ఏమిటంటే ఆ పాటలో చెప్పనా, మీకు ఎలాగా జనగణమన వచ్చు, వందే మాతరం కూడా వచ్చు. ఇంకా మా చిన్నప్పుడు అంటే మేము మీ అంత ఉన్నప్పుడు కొన్ని పాడుకునేవాళ్ళం, వినేవాళ్ళం. మిమ్మల్ని చూస్తే గుర్తొస్తుంది. పిల్లలు దేవుడు చల్లని వారే వచ్చా మీకు తెలుసా కొంచెం పాడదాము. ఇంకో పాట పాడదాం, ఇది మీకు చెప్పేశాక. నన్ను పిల్లలు దేవుడు చల్లని వారే కళ్ళ కపట మెరుగని కరుణామయులే. ఎవరి గురించి పాట? మీ గురించే. మీరంతా పిల్లలు కదా. అలాగే ఇంకో పాట ఉండేది ఏంటంటే, మీరు పాడాలి. ఇది పాడితే మీకు నవ్వు కూడా వస్తుంది, బాగుంటుంది. పిల్లల్లారా పాపల్లారా పెద్దలకే ఒక మార్గం చూపే పిన్నల్లారా పిల్లల్లారా పిల్లల్లారా పాపల్లారా పెద్దలకే ఒక మార్గం చూపే పిన్నల్లారా పిల్లల్లారా
భారత్ మాతాకి జై చెప్పండి అంతే. సాల్యూట్ చేసి భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంకా అలా చాలా పాటలు ఉన్నాయి. మరి మీకు చిన్నపిల్లలు కాబట్టి మీకు కొందరికి తెలుసు, కొందరికి తెలియపోవచ్చు. తేనెల్ల తేటల మాట వచ్చా నీకు? మరి ఎలా అన్నా కాదా? ఎవరికి వచ్చింది? ఇవన్నీ మా చిన్నప్పుడువి, అంటే మేము మీ అంత ఉన్నప్పుడు. కొంచెం పాడదామే, మీరు బాగా పాడుతున్నారు కూడా. అందరూ బంగారు కొండలు, అందరూ బంగారు తల్లి. తేనెల తేటల మాటలతో, మిమ్మల్ని చూస్తే మర్చిపోయినది. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని మన జీవనయానం చేయుదమా. అమ్మ వచ్చి మరి పాడచ్చు కదా నాన్న. నేనంటే 40 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయాను. ఎవరికి వచ్చింది? నీకు వచ్చు కదా, పాడు. మా అమ్మ కదా, రాదు. మనం టిఫిన్ చేస్తుంటే అందుకుంటున్నారు రాదా? సరే ప్రయత్నం చేద్దాం. మరి నేను కూడా మీతో పాటు పిల్లల్లో పిల్లవాడిని అనుకుంటే. తేనెల తేటల మాటలతో మన అది రెండోది లేదు, మన దేశమాతనే కొలిచెదమా. ఓకే ఓకే మళ్ళీ తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని, భావం భాగ్యం కూర్చుకొని మన జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని మన జీవనయానం చేయుదమా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. అసలు నాకే చాలా ఆలస్యంగా నిద్రపోవాల్సి వచ్చింది, అస్సలు ఓపిక లేదు. మరి ఎలా మాట్లాడాలో అనుకున్నాను, కానీ మీ నవ్వులు, ఈ పువ్వులు చూడగానే బోల్డ్ బలం వచ్చేసింది. అందుకనే మన పెద్దవాళ్ళు ఈ బాల్యం చాలా గొప్పది అన్నారు. ఒక కవి అన్నారు, నాకు కానీ దేవుడు వచ్చి నీకేం వరం కావాలి అని అంటే మళ్ళీ నా బాల్యాన్ని నాకు ఇచ్చే దేవుడా అంటాను అన్నారు. ఎందుకని? చాలా స్వీట్ డేస్ ఇవి. అమ్మ అప్పుడప్పుడు అరవడం, నాన్న అప్పుడప్పుడు ఒకటి దెబ్బ వేయడం. ఎక్కువ మంది ఆడపిల్లలేమో నాన్న పార్టీ, మగపిల్లలంతా అమ్మ పార్టీ. అవునా కదా? అందరు బంగారు తల్లు. మనం మీరు ఇప్పుడు ఏదైతే ఉందో ఇది ఫౌండేషన్. ఇప్పుడు ఉన్నదే మనకి నిజమైనటువంటి బలం. అంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఎంత వెనక్కి వెళ్ళా ఈ డేస్ అన్నీ గుర్తు తెచ్చుకుని మనం ఆనందపడాలి. అలా మన డేస్ని మనం గడపాలి. ఎందుకంటే బాలుడు వలె ఉండవలెను అని ఒక శాస్త్రంలో చెప్పారు. బాలుడిలా ఉండడం అంటే ఏమిటి? పిల్లవాడిలా ఉండాలి అన్నారు. అంటే ఏమిటంటే బాగా చదువుకున్నాక పిల్లోడిలా ఉండాలంట. అదేమిటి? బాగా చదువుకుని పెద్దోడిలా ఉండాలి, కానీ పిల్లోడిలా ఉండకూడదు కదా. ఎవరో పిల్లవాడు ఫోన్ చేసి స్కూల్కి, ఇవాళ మా అబ్బాయి రాడండి అని చెప్పాడు. మీరెవరండి అంటే, మా అబ్బాయి వాళ్ళ నాన్నే అని చెప్పేసాడు. వాడే వాళ్ళ నాన్నలాగా స్కూల్ ఎగ్గొట్టడానికి. వాళ్ళకి తెలియదా వాడి వయసు? ఇంకో పిల్లోడు వాళ్ళ అమ్మ వాళ్ళ టీచర్ వీడియో తీశారు. ఏమని?
వాడు తెచ్చిగాండి నాకు కడుపు నొప్పి వస్తుంది, మా అమ్మకి ఫోన్ చేసి నన్ను తొందరగా తీసుకుపోమని చెప్పండి అని వాడు ఏడుస్తున్నాడు. నిజంగానే అది వీడియో తీశారనుకో ముద్దుగా ఉన్నాడు. ఇవి మళ్ళీ తిరిగి రాని రోజులు కదా, అందుకని అల్లరి చేసినప్పటికీ కూడా మనం అందరికీ నచ్చేలాగా ఉండాలి. అల్లరి చేయడం మానక్కర్లేదు, కానీ మనం ఎలా ఉంటే అందరికీ నచ్చుతామో అలాగే ఉండాలి. కొందరు మొద్దు పిల్లలు కూడా ఉంటారు, మనం వాళ్ళ పట్ల కన్సర్న్ అంటాం. అంటే ఏంటి, వాడికి హెల్ప్ చేయడానికి మనం ట్రై చేయాలి, వదిలేయకూడదు. ఎందుకంటే నేను చూశాను, మనం ఎటువంటి మెంటాలిటీ పెంచుకోవాలంటే, ఒక తాబేలు తిరగబడిపోయింది, ఇలా నడవాలి కదా, ఇలా పడిపోయింది. మరి ఎలా ఇప్పుడు? తనంతట తాను ఇలా రాలేదు కదా, మరి ఎలా? ఎవరో వచ్చి హెల్ప్ చేయాలి. ఎవరు మనుషులు రాలే, ఎవరు వచ్చారు తెలుసా? ఒక ఎనుము బర్రె వచ్చి కొమ్ము ఉంటుంది కదా, కొమ్ముతో తిప్పింది. అలాగే ఒక పెద్ద కొంగ నీళ్ళల్లో ఉండే చేపలకి తను తినే ఫుడ్ పెడుతుంది. ఒక చేప ఎగిరి నేల మీద పడిపోతే కుక్కొచ్చి నోటితో జాగ్రత్తగా పట్టుకుని మళ్ళీ నీళ్ళలో వదిలేసింది. అవన్నీ జంతువులు కదా, ఒకటికొకటి హెల్ప్ చేసుకుంటున్నాయి కదా. మరి మనం ఎవరు? అంటే జంతువుల కంటే మనం ఎక్కువే కదా. మరి మనకేముండాలి? చెప్పు, ఏముండాలి మనకి? అమ్మ చెప్పు తల్లి, అమ్మ చెప్పురా. అమ్మ మా అమ్మరా. నువ్వు ఏం పేరు? నీ పేరు? కుసుమ వారికి బిగాన్. నేను మీ అందరికీ 2 గిఫ్ట్లు తెచ్చాను, మళ్ళీ ఇస్తానే, బ్యాగులో ఉన్నాయి. హెల్పింగ్ నేచర్ ఉండాలి, అయ్యో పాపం అనుకోవాలి. అంతేగాని వాళ్ళు బాధపడితే మనం నవ్వకూడదు. పిల్లలు అల్లరి చేయకూడదు. మీరు గుడ్డేనా? ఏ గుడ్డో? వెరీ గుడ్డా గాడిద గుడ్డా? మరి వెరీ గుడ్ అయితే వినాలి, సరేనా? కాబట్టి మళ్ళీ మనం ఇంకొకరికి హెల్ప్ చేస్తే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన మనకే హెల్ప్ చేస్తాడు. అందుకనే మనకి ఏం చెప్పారంటే పెద్దవాళ్ళు, దయగల హృదయమే భగవన్ నిలయం. విన్నారా? మీరు విని ఉండదు, చిన్నపిల్లలు కదా. చెప్పండి, దయగల హృదయమే భగవన్ నిలయం. అంటే వేర్ గాడ్ రిసైడ్స్, ఎక్కడుంటాడు దేవుడు? కాదు, ఎక్కడుంటాడు? మన దగ్గర ఉంటాడు, మన లోపల ఉంటాడు. ఎక్కడైతే కైండ్ హార్ట్ ఉంటుందో అక్కడ గాడ్ ఉంటాడు. పైన ఉండడు, మన లోపల ఉంటాడు. తనికెళ్ళ భరణి ఒక ఆయన ఉన్నారు, సినిమాల్లో మీరు చూసారా? చూసుంటారు. ఆయన పేరు మీకు తెలిసి ఉండదు. ఏదైనా సినిమా సీన్ చెప్తే మీకు తెలుస్తుంది. పొడుగ్గా ఉంటారు, ఆయన పాటలు కూడా రాస్తారు. ఆయన ఒక పాట రాశాడు, కొంచెం పాడదామా? బాగుంటుంది, కొంచెమే. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు, నీలోన గల శివుడు, ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు.
దేవుడు ఎక్కడున్నాడు? ఇందాక మీరు చెప్పింది పైన. మరి ఈ పాటలో ఏమన్నారు? కాబట్టి మనం ఎవరిని ద్వేషించకూడదు, మనం వ్యతిరేకించవచ్చు. ఇప్పుడు ఎవరో చెయ్యి కడుక్కోకుండా తినేస్తున్నారు, మనం అలా తినకూడదని చెప్పచ్చు. అయినా వినలేదనుకో, మనం ఏం చేయగలం? చేయి కడుక్కోరు, వాళ్ళు అట్లే తినేస్తారు. గొప్పోళ్ళు అనమాట. చెప్పినా వినరు. మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం కదా. మనం వాళ్ళ గురించి వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే పెద్దవాళ్ళకి చెప్పాలి. ఏమండి వీళ్ళు చేయి కడుక్కోకుండా తినేస్తున్నారు, మనం వాళ్ళు చెప్తే వాళ్ళు సరి చేస్తారు, లేదా వాళ్ళ కర్మ. అలా కాకుండా మనం చూడు, ఈ అమ్మాయి చేయి కడుక్కోదు, వీడు చేయి కడుక్కోడు అని అందరికి చెప్పామనుకోండి, వాడు మనకి ఫ్రెండ్ అవుతాడా, శత్రువు అవుతాడా? కాబట్టి హెల్ప్ చేయాలి ఎప్పుడు? వింటే. అవునా? వినకపోతే మనం ఏం చేయగలం? దానికి మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, గుర్రాన్ని ఎక్కడ తీసుకురావాలి? నీళ్ళ దగ్గరికి. నీళ్ళు ఎవరు తాగాలి? గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళాక నీళ్ళు ఎవరు తాగాలి? గుర్రం తాగాలి. మనం ఇలా మెడ నొక్కి తాగిస్తామా? అవుద్దా? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? కాబట్టి మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలం. నాన్న, మీ స్కూల్ ఫుల్ ఫామ్ ఏంటి? మీ స్కూల్ ఫుల్ నేమ్? అది నాకు తెలుసు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరైనా ఉన్నారా? మీరే చెప్పండి. ఏమన్నా ఇంగ్లీష్, అది నాకు తెలుసు. మీ స్కూల్ ఫుల్ నేమ్ మీరే చెప్పండి. మధ్యలో నాగరాజు ఇంగ్లీష్ మీడియం స్కూల్. మీకు తెలియాలి కదా మీ స్కూలు ఏంటో. మీరు 6, 7, 4, 8 చదివేస్తున్నారు కదా, తెలియాలి నాన్న. బంగారు తల్లి. మరి మనం ఈ రోజున ఫ్లాగ్ హోస్టింగ్ చేసుకున్నామా? జెండా ఆవిష్కరణ. జెండాలు ఎన్ని రంగులు ఉన్నాయి? 3. ఇప్పుడు ఈ బంగారు తల్లి చెప్తే ఏం పేరు? రాములు, నువ్వే కూర్చో. ఏం పేరు? వాట్స్ యువర్ నేమ్? మేనక. ఏం కలర్ ఇది? వాట్ ఇస్ దిస్ కలర్? వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? హర్ష. వాట్ ఇస్ దిస్ కలర్? మిడిల్. White. ఓకే. వాట్స్ యువర్ నేమ్? Kusuma. Tell me which color? Last one? Green. Okay. What's your name? Navanita. Wonderful. What it refers, this color? Orange. No, of course. It's orange. What it refers? దేనికి సంకేతం? తెలీదే? ఎవరికైనా తెలుసా? పోనీ అమ్మ నువ్వు చెప్పొచ్చు ఎవరైనా. ఈ కలర్ దేనికి సిగ్నిఫికెన్స్? ఇదెందుకు తెలీదే? అమ్మ చెప్పుదా అమ్మ. Orange Hindu, white Christian, green Muslim. యాక్చువల్గా మన ఉద్దేశాలు అవి కాదు. మనం అందరం హిందువులమైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, మనం అందరం భారతీయులు అంటే అర్థం ఏమిటి? జ్ఞానము. అదేనా? ఈ జ్ఞానం కలిగి ఉండి ఈ జ్ఞానాన్ని పంచే వాళ్ళందరూ కూడా భారతీయులు. కాబట్టి మన క్యాస్టు, మన రిలీజియను, లేకపోతే మన రీజియన్ అంటే ప్రాంతం, మన లాంగ్వేజ్ ఇవి ముఖ్యం కాదు. తమిళనాడులో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుందా? మిజోరాంలో జరుగుతుందా? నాగాలాండ్లో జరుగుతుందా? యూపీలో, ఏపీలో, ఎంపీలో, తెలంగాణలో అన్ని చోట్ల ఇదే జెండా కదా. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ మొత్తం చెప్తారు. అయితే మళ్ళీ చెబుదురు స్టేట్స్, క్యాపిటల్స్ అందరికి వచ్చా? చాలా మంది. అయితే సరే, ఎవరో ఒకరు చెప్పుదురు, ఇద్దరు. అయితే మరి ఇన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతుంది. మన ఉద్దేశం ఏమిటి? ప్రగతి. అదైందా? ఈ కాషాయం దేనికంటే జ్ఞానానికి చెప్పాం. అదైందా? సూర్యుడు పొద్దున్న వస్తాడు కదా, వచ్చేటప్పుడు ఆ కాంతి ఏం కాంతి?
ఇదే కలరు కదా, అవునా? అరుణోదయం అంటారు, ఇదే కలర్. మనందరికీ వెలుగు కావాలా వద్దా? సో కాషాయం మనకి వెలుగునిస్తుంది, జ్ఞానం అనే వెలుగిస్తుంది. ఏది ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది మంచి, ఏది చెడు అని. మరి వైట్ దేనికి? శాంతి. ఇదంతా తెల్లబట్టలు వేసుకొచ్చారు కదా, అవునా? తెల్లబట్టలు దేనికంటే శాంతికి. శాంతి అంటే పీస్. ఇప్పుడు ఇలా పెటల్స్ ఇలా అన్నాం అనుకోండి, ఇప్పుడు ఏంటివి? పెటల్స్. ఇంకా చింపేస్తే పీస్ పీస్. మనకు కావాల్సింది ఈ పీసా ఆ పీసా? ఏం తేడా ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ దిస్ పీస్ అండ్ దట్ పీస్? ఎనీవన్? యూ యూ ఎవరు చెప్తారు పిల్లలు? పీస్. ఇప్పుడు దీన్ని 2 ముక్కలు చేస్తే పీసెస్ అయినాయి కదా. మరి మనకి పీస్ అంటే ఏంటి అర్థం? అది శాంతి. ఎలా వస్తుంది? హౌ విల్ గెట్ శాంతి? చెప్పరా అమ్ములు? నువ్వు చెప్తావా? మరి అలా చేయకూడదే. నేను గిఫ్ట్ ఇవ్వాలా వద్దా? ఎవరు చెప్తారు? చెప్ప. పీస్ అంటే ఏంటన్నా? కూల్గా ఉండడం కదా. మీరంతా కూల్గా ఉన్నారు లేదా? అవునా? ఇప్పుడు మీకు పీస్ ఎప్పుడు పోతుంది చెప్పనా? మీకు బాగా ఆకలేసేస్తుంది అనుకో, అబ్బా ఈ లెక్చర్ ఎప్పుడు అవుద్దో, మనకి మిక్చర్ ఎప్పుడు పెడతారు అనుకుంటాం కదా, అవునా? మళ్ళీ పీస్ ఎప్పుడు పోతుంది తెలుసా? మనం గట్టిగా అరిచారు అనుకో, పైకి మాత్రం ఇలా ఉంటాం, లోపలంతా డిస్టర్బ్ అయిపోతాం, అవునా? ఇలా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఇంకోటి వైరాగ్యం. ఇంకోటి ఏంటి? అంటే ఉదాహరణకి మీకు అర్థం కావాలంటే, నదికి ఎప్పుడైనా నదికి వెళ్ళారా? ఎనీ రివర్? ఎవరైనా? అంటే మరి తిరుపతిలో మనకి పోనీ ఇక్కడ కపిల్ తీర్థం వెళ్ళారు ఎవరన్నా? చేస్తున్నానా చెప్పరా? కపిల్ తీర్థం. అమ్మో వెరీ గుడ్. ఎప్పుడైనా జలపాతం చూసారా కపిల్ తీర్థంలో? పెద్ద దబా 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 అని పడుతుంది కదా, బోల్ నీళ్ళు వస్తాయి కదా. అప్పుడు కుసుమ వెళ్ళి ఒక బిందె నీళ్లు తెచ్చింది అనుకోండి కపిల్ తీర్థంలో, ఛేదించాను అమ్ములు. కపిల్ తీర్థంలో కుసుమ వెళ్ళి బిందె నీళ్ళు తెచ్చింది, తగ్గిపోతాయా? బోల్ నీళ్ళు వస్తున్నాయి కదా పైనుంచి, అవునా? ఎవరైనా వెళ్ళి సముద్రంలోంచి ఒక ట్యాంకు నీళ్ళు తెస్తే సముద్రం తగ్గుద్దా? అలాగే ఉంటుంది, అవునా? పోనీ సముద్రంలో ఒక 10 ట్యాంకులు నీళ్లు పోసేస్తే ఏమైనా బయటకు వచ్చేస్తాయా? రావు. అలాగే ఉంటుంది. మనం కూడా ఎలా ఉండాలి? సముద్రంలో ఉండాలి, గంభీరంగా, నిశ్చలంగా. సముద్రం ఎప్పుడన్నా చూసారా? చేస్తున్నామా? వెళ్ళారా? అమ్మో సరే, చేయి దించేసి రెడ్డి అటే ఉండు, రెడ్డి అటే ఉండు. సముద్రంలో నేను స్నానం చేశాను అన్న వాళ్ళు చేస్తున్నామా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇందాక సముద్రం చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, స్నానం చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. పోన్లే పోన్లే. సరే, నేను మొన్నే చేశాను, జస్ట్ 2 రోజుల క్రితమే, 23, ఇవాళ 26. ఎక్కడ? కొత్తపట్నం అని. సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయా? ఉప్పుగా ఉంటాయి. మనకు ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది? మనం కూడా సముద్రం నీళ్ళు తెచ్చుకుని బకెట్లు పెడితే ఉప్పు అయిపోద్దా? అయిపోద్దా? అవ్వదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. నేను రేపు 3వ తారీఖు 4వ తారీఖు చీరాల ఉంది, అక్కడ చినగంజాం పెదగంజాం అని ఊళ్ళు ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఉప్పు తయారు చేస్తూ ఉంటారు, వందల వేల ఎకరాల్లో. మరి ఎంత ఉప్పు కావాలన్నా చాలామంది చాలా తెచ్చుకుంటారు. ఎక్కడ మనమైతే షాప్కి వెళ్ళి, డీమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటాం, అవునా? ఉప్పు ఎక్కువైతే బాగుంటుందా? తక్కువైతే బాగుంటుందా? ఉప్పు తక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువైతే ఏమంటా? తక్కువైతే చీ చప్పుకుందంట. ఏంటి ఉప్పు గురించి ఎంత ఉపన్యాసమా అనుకుంటున్నారు కదా. మన వెనకాల ఏముంది?
ఇంకా బాగా వెనకాలే ఉంది. మీరు బాగా వినండి. ఆకాశంలో సూర్యుడి నుంచి మనకేమొస్తుంది? ఎండ. అవునా? ఆకాశంలో సూర్యుడి నుంచి వచ్చేది ఎండ. మన వెనకాల ఉన్నది కొండ. జ్ఞానం లేకపోతే నీ మొహం మండ, మన నెత్తిన పడుతుంది బండ. ఎందుకు చెప్పానంటే సరదాగా చెప్పాను. మనకి జ్ఞానం ఉండాలి. జ్ఞానం అంటే ఎండలో కాసేపు ఉంటే ఏమొస్తుంది మనకి? ఏ విటమిన్ అది? డీమార్ట్కి వెళ్ళడం కాదు, డి విటమిన్ కూడా పొందాలి. అవునా కదా? అందుకని ఎండలో కొంచెం మనం నిలబడాలి. సూర్యుడికి మనం నమస్కారం చేస్తాం, ఓ శ్లోకం చెప్పుకుంటాం, రోజు చేస్తాం. ఆదిత్య హృదయం అని అది చదువుకుంటాం. అవన్నీ మీరు పిల్లలు చేయలేకపోయినా కాసేపు ఎండలో నిలబడండి. నిలబడితే డి విటమిన్ యొక్క లోపం రాదు. చాలామందికి ప్రాబ్లం ఉంది, నాకు తెలిసిన వాళ్ళకు కూడా. పాపం మొన్న డిగ్రీ అయిపోయింది, ఇంకోటి ఏదో ఎగ్జామ్ రాయాలి. పాపం అమ్మాయి రాయలేకపోయింది, పెన్ను హోల్డ్ చేయలేకపోతుంది. ఎవరికో చెప్పి ఎవరికో కాసేపు సైలెంట్లో పెట్టండి, సైలెంట్లో పెట్టండి. అందుకని ఎండలో ఉండాలి నానా. మనం అదృష్టవంతులం కదా. ఎందుకని? మనకి ఎండ ఉంది, వెనకాల వెంకటేశ్వర స్వామి కొండ ఉంది. ఎండ ఉంది, కొండ ఉంది, సోమవారం అండ ఉంది, మన వెనకాల జెండా ఉంది. మీకు అర్థమైందా? పైన ఏమో ఎండ, వెనకాలేమో కొండ, సోమవారం అండ, ఇదేమో ఇంకేం కావాలరా చెప్పండి. అవునా కదా? అవునా? మరి గ్రీన్ దేనికి అర్థం చెప్పలేదు మరి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో బిగా గ్రీన్. మరి సరే సరే, మరి పిల్లలు కొంచెం వినాలి. పచ్చదనం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీషులో సఫిషియెంట్. సఫిషియెంట్ అంటే అన్నీ ఉండడం, అన్నీ ఉండడం. మనకి ఇప్పుడు అన్నీ ఉన్నాయా లేవా? కాళ్ళు చేతులు ఉన్నాయి, ముక్కు ఉంది, నోరు ఉంది, అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, తినడానికి ఉంది. అవునా కదా? ఏమైనా లోటు ఉందా? కాబట్టి అమ్మకి నాన్నకి మనం పదే పదే కంప్లైంట్ చేయకూడదు. అదైందా? అది లేదు ఇది లేదని. ఓ పిల్లోడు ఏడుస్తూ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. దేనికి అనుకుంటున్నారు? దేనికో తెలుసా? వాళ్ళ నాన్నని షూస్ కొనమన్నాడు, 400. అప్పుడు వాళ్ళ నాన్నేమో ఎక్కడో చిన్న జాబ్ చేస్తారు. ఆయన మళ్ళీ కొంటాను నాన్న అన్నాడు. నువ్వు ఎప్పుడు వెళ్తావు అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓ పార్కులోకి వెళ్ళాడు. పార్కులోకి వెళ్ళి అని ఏడుస్తూ పడుకున్నాడు. తర్వాత ఎప్పుడో లేచాడు. లేచి అక్కడ ఎవరో అరుస్తున్నారు. పార్కులో మనకి ఇక్కడ ఉంది కదా పార్కు, వెళ్ళే ఉంటారు కదా, పెద్ద పార్కు, మున్సిపల్ పార్కు. తీసుకెళ్ళారా? నేను ఓసారి అక్కడ యోగా డేకి వెళ్ళాను, అదే అనుకుంటా, అంతకుముందు వెళ్ళలేదు. అయితే ఈ పార్కులో పల్లీలు అవి అమ్మారు ఎవరో, శనక్కాయలు. అరుస్తున్నాడు. ఇతను కళ్ళు తెరిచాడు. చూస్తే ఎవరైతే ఆ పల్లీలు అమ్ముతున్నారో ఆయన ఈ భుజాల్లో కర్ర పెట్టుకుని నడుస్తున్నాడు. ఎందుకని? ఆయనకి కాలు లేదు, ఒక్క కాలే ఉంది. శనక్కాయలు అమ్ముతూ ఆ ఒక్క కాలుతో కుంటుతూ నడుస్తున్నాడు. ఇప్పుడు ఇతనికి అర్థమైంది. ఏమర్థమైంది? ఇతనికి ఏమర్థమైంది తెలుసా? అయ్యో, మా నాన్నగారిని నేను ఇంత ఇబ్బంది పెట్టాను షూస్ కొనమని, కానీ ఇతనికి కాలే లేదు. సో ఐఎమ్ ఫార్ బెటర్ దెన్, ఐఎమ్ ఫార్చునేట్ దెన్ హిమ్. మనం అంతా మరి ఫార్చునేటా కాదా? ఫార్చునేట్ అని ఒక కారు ఉంది తెలుసా మీకు? నేను మొన్న మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఆ కారు దగ్గర అలా ఫోటో దిగుతూ వీడియోలో చెప్పాను, హూ ఈజ్ ఫార్చునేట్? ఇట్స్ మీ, నాట్ ద కార్. ఎవరు ఫార్చునేట్? మనమా కారా? ఫార్చునేట్ అంటే అర్థం ఏంటి? భాగ్యశాలురు అని.
అంటే అదృష్టవంతులు అంటాం కదా, మనమంతా అదృష్టవంతులమా కాదా? ఎందుకని కళ్ళున్నాయి, నోరుంది, చెవులున్నాయి, అమ్ముంది, నాన్నున్నారు, మంచి స్కూల్ ఉంది, తినడానికి నోరుంది, తీసుకెళ్ళడానికి కారు ఉంది, చెప్పడానికి పెద్దవాళ్ళు ఉన్నారు, తినడానికి తిండి ఉంది, ఉండడానికి ఇల్లు. ఇవన్నీ ఎవరిచ్చారు? సో యూ మస్ట్ థ్యాంక్స్ టు హిమ్ నో. అవునా కదా? ఎలా చెప్పాలి దేవుడి థ్యాంక్స్? ఇలా కనబడితే ఇలా చెప్తాం, కనబడకపోతే ఏం పేరుదా తెలీదు? సంజన. ఏదో బిగాంటూ సంజన. వెరీ గుడ్. దేవుడికి ఎలా థ్యాంక్స్ చెప్పాలి? ఇంకెలా చెప్పచ్చు? సాష్టాంగం. అమ్మ నీ పేరురా? మేనక. ఏదో బిగాంటి మేన. మీకు అదేనా? సాష్టాంగం చేసి, మగ పిల్లలైతే, ఆడవాళ్ళు మోకాల మీద. మరి మనం ఆ దేవుడిని ఏమని పిలవాలి? స్వామి, ఇంకా దేవుడు, ఇంకా ఎప్పుడన్నా బాగా హట్ అయిపోతే ఓరి దేవుడా లోకం మారదా అనాలా? అలా అనాలా? మరి ఎలా? దేవుడికి చాలా పేర్లు ఉండొచ్చు, ఉండకూడదు. ఇప్పుడు మేనకని వాళ్ళ నాన్నగారు ఏమంటారు? ఏమని పిలుస్తారు? నేను ఏమంటారు? కాళీ అని పిలుస్తారు. మరి మీ ఫ్రెండ్స్ ఏమంటారు? అంటే 2 పేర్లు ఉన్నాయి కదా. కుసుమని ఏమంటుంది వాళ్ళ అమ్మగారు? కుసు అంటుందా? మరి ఇంకేమన్నా ఇంకో పేరుందా? ముద్దు పేరు? నాన్న ఏమంటారు? తల్లి అంటారు కదా. అంటే ఇప్పుడు 3 పేర్లు ఉన్నట్టే కదా. మరి మనం మనుషులం కదా, మనకే 1, 2, 3 పేర్లు ఉంటే దేవుడు చాలా గొప్పడు కదా అని చాలా పేర్లు ఉండొచ్చు కదా. ఉండకూడదా? ఆయన 2 అక్షరాల్లో రామ అని పిలవచ్చా? పిలవచ్చు. చెప్పండి. రామ పిలవచ్చు కదా. ఇంకో 2 అక్షరాలు కృష్ణ పిలవచ్చు కదా. 3 అక్షరాలు గోవింద పిలవచ్చు కదా. నారాయణ 4 అక్షరాలు పిలవచ్చు కదా. నమశివాయ 5 అక్షరాలు పిలవచ్చు కదా. చెప్పండి. ఓం నమో నారాయణాయ 8 అక్షరాలు పిలవచ్చు కదా. ఓకేనా? ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు పిలవచ్చు కదా. ఇప్పుడు చేతులెత్తి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇది 32 అక్షరాలు. అంటే మనం గాడ్ని 2 అక్షరాలతో పిలవచ్చు, 32 అక్షరాలతో కూడా పిలవచ్చు. ఆయన ఏం ఫీల్ అవ్వడు కదా. అసలు ఇన్ని అక్షరాలు అక్కర్లే, 1 అక్షరంతో కూడా పిలవచ్చు. అందరూ నడుము స్ట్రైట్గా పెట్టండి. ఈ చేతులు ఇలా పెట్టండి. ఈ చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలు ఇలా పెట్టండి. పెట్టదా? ఇప్పుడు ఈ 3 వేలలో పెద్ద 2 వేలు ఉన్నాయా? ఈ బొట్టన వేలు మీద కూర్చోబెట్టండి. పెట్టారా? నడుము అలా స్ట్రైట్గా ఉండి మోకాల మీద చేతులు పెట్టండి. ఓకే, ఇది ఒక ముద్ర, యోగ ముద్ర. ఇలాగే కూర్చోండి. ఇలా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేయండి. ఇలా చేస్తే మనకి హార్ట్ ప్రాబ్లం రాదు. చిన్న పిల్లలు కూడా హార్ట్ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే రకరకాల నూనెలు, ఆ వాతావరణం అంతా స్పాయిల్, మనం తినేదంతా రాంగ్ ఆయిల్, ఆయిల్ స్పాయిల్. అందుకే ఇలా ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఇలా. ఓకేనా? ఇప్పుడు 1 అక్షరంతో కూడా దేవుణ్ణి పిలవచ్చు. మనం చెప్దాం, మన హెల్త్ కూడా బాగుంటుంది, శ్వాసక్రియ కూడా బాగుపడుతుంది. నానా మనం 3 సార్లు చెప్తాం. ఓకే? ఓ
వెరీ గుడ్ నానా. మీరు ఈ ముద్రలోనే ఉండండి, ఎంత కుదిరితే అంత కళ్ళు తెరిచి చూస్తూ ఉండండి, కానీ ఈ ముద్రలో ఉండండి. హెల్త్కి చాలా ముఖ్యం. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఆరోగ్యమే భాగ్యం. ఇందాకే కదా చెప్పుకున్నాం, ఫార్చునేట్ అంటే ఎవరు ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళు అదృష్టవంతులు. డబ్బులు ఉంటే మంచిదే, కానీ ఆరోగ్యం ఉంటే ఇంకా మంచిది. బాగా జబ్బులు ఉండి బాగా డబ్బులు ఉంటే ఉపకారం ఉంది? డబ్బు రెండు ఉంటే ఉపకారం ఉందా? డబ్బు లేకపోయినా జబ్బు లేకుండా ఉండాలి నేనా. అందుకని రోజు మనం ఇలా ఓంకారం చెప్పి ముద్రలో ఉంటే చాలా మంచిది. ఇదేంటి గ్రీన్ దేనికి సంకేతం? సంపద. మరి మన దేశానికి సంపద ఉందా లేదా? ఏమిటి మన దేశానికి సంపద? కాదు, చెప్పనా? మన దేశానికి సంపద ఏంటి? మనమే. మీరు కాదా? మనం సంపద అవ్వాలా వద్దా? మీకు శీతల్ దేవి తెలుసా? పేరు విన్నారా? ఎవరు? సీతాదేవి కాదు, శీతల్. ఒక అమ్మాయి, 20 ఏళ్ళు ఉంటాయి, 2 చేతులు లేవు. మొన్న ఒలింపిక్లో కాళ్ళతో విలువిద్యలో ఆర్చరీలో అమ్మాయి ఒలింపిక్లో పతకం సాధించింది. మనం ప్రధానమంత్రి గారు మోడీ గారితో ఎదురుగా కూర్చుని మాట్లాడి. 20 ఏళ్ళు అక్కకి, చేతులు లేవు 2, కాళ్ళతోనే. మరి మనకేమన్నా ప్రాబ్లం ఉందా? కాబట్టి మీరందరూ కూడా ఒలింపిక్కి వెళ్ళేంత స్థాయికి వెళ్ళాలంటే ఏముండాలి? కాదు, ముందు డ్రీమ్ ఉండాలి. అర్థమైందా? మీకు అబ్దుల్ కలాం గారు తెలుసా? ఎవరైనా గొప్ప సైంటిస్టు, మన భారతదేశానికి రాష్ట్రపతిగా కూడా చేశారు. ఆయన ఏమన్నారు? కళలు కనండి అన్నారు. కళ్ళ కని ఏం చేయాలి? బాగా నిద్రపోవాలా? డ్రీమ్ విచ్ అంటే తెలుసా మీరు? డ్రీమ్ అంటే కళ, రాత్రి నిద్రపోయేటప్పుడు వచ్చేది కాదు. డ్రీమ్ విచ్ ఈజ్ నాట్ కమ్స్ ఇన్ స్లీపింగ్, విచ్ నెవర్ గివ్స్ యూ స్లీప్. అంటే కళ అంటే ఎలా ఉండాలంటే నిద్రలో వచ్చేది కాదు, అసలు నీకు నిద్ర లేకుండా చేయాలి, అది కళ. అందుకని ఇది 2024 కదా, 2024. మరి 2034కి ఎంతమంది గొప్పోళ్ళు అవుతారు, ఎంతమంది గొప్పోళ్ళు అవడానికి ట్రై చేస్తారు? చేస్తాను. 10 years span, 10 years. How you can become great person? By studying, correct? By listening, by practicing. Very good, shabash. Give the big hand to all of you. వెరీ గుడ్. మరి ఇప్పుడు వాడి పేరేంటి? సుభాష్ చంద్రబోస్. హుతేష్కి ఆ డ్రెస్ ఎవరు కొనిచ్చారు? దాని కన్నా హుతేష్ వాడు అందరికంటే స్పెషల్గా ఉన్నాడా లేదా? అమ్మ ఏం చదువుతున్నాడు? ఫస్ట్ క్లాసు 10 టేబుల్స్ చెప్తాం. చూసి ఎంత బాగా తిరుపతిలో 1.5 లక్షలు కట్టే పిల్లలు, ఫీజులు కట్టే పిల్లలు రమ్మన్నారు. చాలా చేస్తాం. ఫ్లడ్ చెప్తాడు ఇంగ్లీష్లో. చెప్తున్నా ఫ్లడ్ చెప్పు. Index my country and some of us and sisters all of my country and I am proud of it and my వెరీ హ్యాపీ. వెరీ హ్యాపీ. I love my country and I am proud of its rich and very heritage. I show due respect to my parents, teachers and volunteers and teach everyone equal courtesy to my country and my people and pledge my education in their well-being and possibilities and life my happiness. అవును, ఎందుకు అసలు? ఇదిగోండి నాన్న, ఈ స్కూల్లో ఒక గొప్ప మాట చూడండి, అక్కడ రాసి ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు.
కుసుమ ఏం రాస్తుంది అక్కడ? తెలుగు వచ్చా నీకు? మేనక అది చదువురా తల్లి, చదవలేరా తెలుగు? కుసుమ కుసుమ చదువు లేదు. కుసుమ లేదు చదువు. అడేముంది అక్కడ? పుట్టుకతో ఆ, ఎవరు ఆ, గొప్పవారు ఆ. కాలేరు. ఆ, చేతులు చేతలు, ఆ, చేతలు ఆ, ప్రవర్తన. ప్రవర్తనే గొప్ప ఆ, వ్యక్తిగా వ్యక్తిగా మారుస్తుంది. ఈ పక్కన చదువు. ఇది చదువురా తల్లి. ఆ, కైండ్లీ కైండ్లీ Kindly you లీవ్ leave యువర్ your shows and ఈగోస్ goes out thanks. విన్నారా? అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? మీ యొక్క చెప్పులు, మీ అహంకారము బయట విడిచిపెట్టండి. మనందరు కోపం వచ్చేద్దా? ఎవరైనా మన గాడిద తెలుసా చెప్పాలి ఇంకో అన్నారు, ఏది చెప్తాం కదా, ఎంత కోపం వచ్చేస్తుందో, ఎంత హట్ అయిపోతామో మన గాడిద అనేసరికి కదా. కానీ గాడిదకి కూడా తెలివి ఉంది తెలుసా? నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, సరదాగా చెప్పనా మరి? ఈ కథ చెప్పేసుకున్నాక మీకు వెళ్ళిపోదామే, గిఫ్ట్లు ఇచ్చాక నేను షిఫ్ట్ అయిపోయి తర్వాత లిఫ్ట్లో వెళ్ళిపోతాను ఇంటికి. మీ గిఫ్ట్ తర్వాత నేను ఎక్కిన షిఫ్ట్ తర్వాత ఎక్కుతాను లిఫ్ట్. సరేనా? పర్లేదా? చెప్పనా అది? ఒక ఆయన గాడిదని తీసుకుని వస్తున్నాడు, అడవి వస్తూ ఉంటే ఆ గాడిద అది నేల బావిలో టక్కు పడిపోయింది, చూసుకోలేదు కదా. పడిపోతే అది బావిది అయితే వెనక్కి తిరిగి చూస్తే అది లోపల భయం వేస్తుంది కదా. మనకు వేయదా భయం? పిల్లలు ప్లీజ్, బంగారు తండ్రులు కదా, కన్నయ్యలు, మా అమ్మలు కదా, అలా చేయకూడదు. అప్పుడు గాడిద లోపల ఉండి భయం వేస్తుంది కదా, అది గట్టిగా అరిచేస్తుంది. అది మనమైతే నోరి పేల్ప్ అంటుంటాం, మరి అదేమంటుంది? దానికి ఒకటే వచ్చు కదా, దాన్ని ఓండ్రా అంటారు. ఓండ్రా అదే దాని అలా కుక్కని అది అరిస్తే ఏమంటాం? దాన్ని ఏమంటారు? బార్కింగ్ అంటారు. అదేనా? మనం రోడ్డు స్కూల్ బయట వెహికల్ పెడితే దాన్ని ఏమంటారు? పార్కింగ్. కుక్క చేసేది బార్కింగ్, అవునా? అలా బార్కింగ్ లాంటి దాన్నే గాడిద చేస్తే దాన్ని ఓండ్రా పెట్టడము అంటారు. అది పాపం లోపల నుంచి భయపడిపోయి అరిచేస్తుంది, హెల్ప్ మీ అని. ఈయన ఆలోచించాడు, ఈ ఓనర్ ఇప్పుడు దాన్ని బయటికి ఎక్కడ తెస్తాం, మళ్ళీ ఆ బుల్డోజర్లు ఆ క్రెయిన్లు అవన్నీ ఎవడ తెస్తాడు, మన వల్ల కాదు. దీన్ని ఊరికే వదిలేసి వెళ్తే ఇలా అరుస్తుంటుంది, దీన్ని మట్టి కప్పెట్టేద్దాం, చచ్చిపోద్ది, గొడవ ఉండదని మట్టి తీసి వేసేస్తున్నాడు దాని మీద. అది ఆశ్చర్యపోయింది, అమ్మ గాడిద ఫీలో, ఇన్ని రోజులు నీకు నేను ఎంత సేవ చేసి ఇన్ని సామాన్లు పోతే నన్ను లైవ్లో చంపేస్తున్నావా నీచుగా అని ఇంకా గట్టిగా అరిచి కాసేపటికి అరవడం మానేసింది. ఇదేంటి, మనం ఇంకా అసలు కప్పెట్టలేదు, గట్టిగా 4 తట్ల కూడా మట్టేయలేదు, ఇది అరవడం మానేసింది, అప్పుడు చచ్చిపోయిందా అని కిందకు చూశాడు. ఏం చెప్తుంది తెలుసా? అది ఇతను మట్టి వేస్తున్నాడా పైనుంచి, ముందు భయపడిపోయింది, అయ్యి బాబు వీడు చంపేస్తున్నారు లైవ్లోనే అని భయపడిపోయి అరిచింది. కాసేపటికి దానికి కూడా బుర్ర ఇచ్చాడు కదా దేవుడు. ఆలోచించి ఆ కాళ్ళతో ఇతను వేసిన మట్టిని ఎలా సర్దేసింది. అబ్బా, వాడికి కూడా ఉత్సాహం వచ్చింది, అమ్మో దానికి ఉన్న బుర్ర మనకు లేదని. మళ్ళీ మట్టి వేసాడు, మళ్ళీ సర్దింది, మళ్ళీ వేశాడు, మళ్ళీ సర్దింది, మళ్ళీ వేశాడు. వాడు వేస్తున్నాడు, సర్దుతుంది, అల్లా ఫామ్ చేసి పైకి వచ్చేసింది. మరి గాడిదకే తెలివితేటలు ఉన్నప్పుడు మనకు ఉండాలా వద్దా? అందుకని మన పెద్దవాళ్ళు ఏం చెప్పి, బీ షార్ప్ అంటే ఏంటి? షార్ప్ అంటే పదునుగా ఉండడం అని కాదు, తెలివిగా ఉండడం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటే ఉందనుకోండి, మనం ఇది నాది అని కొట్టేసుకుంటే ఏమవుతుంది? పోన్లే నాన్న అని వాళ్ళ పట్ల ప్రేమతో పోనీ ఉండని అని ఇవ్వాలి.
మనకంటే చిన్నవాళ్ళ పట్ల దయతో ఉండాలి, మనకంటే పెద్దవాళ్ళ పట్ల గౌరవంతో ఉండాలి, మనతో సమానంగా ఉండే వాళ్ళతో స్నేహంగా ఉండాలి. అహం ముఖ్యమా స్నేహం ముఖ్యమా? కదా నాన్న? స్నేహం. అందులో ఉండకూడదు అహం. అహం అంటే ఏంటి? మేము చాలా గొప్ప వాళ్ళం, నువ్వు తక్కువ. ఎవరు గొప్ప వాళ్ళు? అందరూ సమానమే. అవునా? రాజుగారు చచ్చిపోయారు, రాజుగారి వర్కర్ కూడా చచ్చిపోయాడు. ఇద్దరిని శ్మశానానికి తీసుకెళ్ళారు, ఇద్దరిని కట్టెల్లో పెట్టి కాల్చేసారు. ఇప్పుడు ఎవరి బూడిది గొప్పది? కాదన్న, బూడిద ఎవడైనా ఇంటికి తెచ్చుకుంటారా? చచ్చిపోయిన వాళ్ళు బూడిద ఎముకలు తెచ్చుకుంటారా? అంటే నౌ నో మోర్ కింగ్, నో మోర్ సర్వెంట్, బోత్ ఆర్ స్లెప్ట్, both are equal because they are all this both king and servant turn into ash కదా. కానీ మనం కూడా ఎప్పుడో ఒకసారి యాష్ అయిపోతాం. యాష్ అయ్యే లోపల ఏ క్యాష్ కోసమో కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? సింపుల్ లివింగ్, చెప్పండి, సింపుల్ లివింగ్, హై థింకింగ్. సింపుల్ లివింగ్ అంటే ఏంటి? సరళంగా ఉండడం. అబ్బే నేను అలా కింద కూర్చోను, మా లెవెల్ మీకు తెలీదా? మాకు చైర్ ఉండాల్సిందే, నీకు తెలీదా? ప్రతిదానికి మనం గొడవ పెట్టుకోకూడదు. కొన్నిటి విషయంలో అమ్మ బన్న బతిమాలు, ఈసారికి ఇలా నాన్న అంటే అలాగే అమ్మ అనాలి. నువ్వు ఎప్పుడూ అంతే అని మళ్ళీ అమ్మతో గొడవ పెట్టుకోకూడదు. అదే అమ్మకి ఎంత పని ఉంటుంది, అమ్మకి ఎంత ఇబ్బంది ఉంటుంది, నాన్నకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళేమో ఏవేవో తిప్పలు పడి, అవునా కదా తల్లి? అవునా? వాళ్ళు ఏవో తిప్పలు పడి మనకి అన్నీ అమరుస్తున్నారా? నువ్వేమో అనేసి గొడవ పెట్టేసి అలా ఉండొచ్చా? అందుకని మనం పేరెంట్స్ని హట్ చేయకూడదు. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? దండం పెట్టండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, బలి బలి. ఇది నేనే చప్పట్లు కొడుతున్నా, మీకు మీరే చప్పట్లు కొట్టుకోండి. చూసారా నా మొక్కలు ఎంత వెలిగిపోయిందో మీరు చెప్తుంటే? అవునా? ఆశ్చర్యం, ఆనందం నాకు. ఎందుకని? మీరు బంగారు కొండలు, మీరు బంగారు తల్లుడురా నాన్న. ఇలా ఉండాలి. అందుకని అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, నాన్నని ఇబ్బంది పెట్టకూడదు. అని కింద దొల్లేసేసి. అర్థమైందా? బీ మెచ్యూర్డ్. అర్థమైందా? బ్రాడ్, నాట్ బ్యాడ్. బ్రాడ్ అంటే ఏంటి? బ్రాడ్ అంటే విశాలంగా. పోన్లే నాన్నకి ఏదో ఇబ్బంది ఉంది అందుకని ఈసారి కొనలేదు అని అనుకోవాలి. అంతేకాని నువ్వు ఎప్పుడు ఇంతేవు అంటే ఎలాగా? నాన్నకి మన మీద ప్రేమ లేదా? కానీ పరిస్థితి అది. వీ షుడ్ అండర్స్టాండ్, కరెక్ట్? వీ షుడ్ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. అర్థమైందా? అందుకని మనకి ఇన్ని ఇచ్చినటువంటి దైవాన్ని, ఇన్ని ఇచ్చినటువంటి గురువుల్ని, పేరెంట్స్ని మనం ఎప్పుడూ రెస్పెక్ట్ చేయాలి. కానీ చాలామంది పిల్లలు పెద్ద అయిన తర్వాత అమ్మని నాన్నని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నారు. అన్యాయం కదా? అవునా? కాబట్టి ఎప్పుడూ మర్చిపోకూడదు ఈ నలుగురిని, అమ్మని, నాన్నని, ఇంకెవరిని మర్చిపోకూడదు సార్? దేశాన్ని. ఈ దేశం లేకపోతే మనం లేం కదా. అవునా? ఎంత గొప్ప దేశం నాన్న. మన దేశం పేరేంటి? ఇండియా. అది ఇంగ్లీషులో. మరి తెలుగులో? భారతదేశం. భారతదేశం మన జన్మ ప్రదేశం. భారతదేశం మన జన్మ ప్రదేశం. కాబట్టి అమ్మని ఎంత ప్రేమిస్తామో అమ్మ లాంటి భూమిని కూడా అంతే ప్రేమించాలి, అంతే గౌరవించాలి నాన్న. అందుకని ఒక్క కథ చెప్పి నేను కంక్లూడ్ చేసేస్తాను. ఏమిటి ఆ కథ అంటే,